బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేశారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచి తీసేశారు. అప్పుడు కూడా నేను నేనే రియల్ లైఫ్లో గుడ్లు తింటాను అనుకున్నారా, కానీ ఆ గుడ్లు రిస్క్ తీసుకోవడం కానీ, ప్రాంక్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పడడం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పడడం ఇష్టం లేదు లైఫ్లో. కానీ నాకేమనిపించింది, నన్ను పక్క పెట్టేశారు వీళ్ళందరూ. నేను టాస్క్లో లేను, నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యూనిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలామంది చెప్పారు ఎంత నెగిటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్గా మార్చుకునింది సంజన. ఆ దేవుడే నా ఎఫర్ట్స్ చూశారు. నా కళలో నీళ్ళు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు, వీళ్ళు నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంత్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి, ఇదేం పెద్ద బాధ లేదు నాకు, నేను చాలా పెద్ద బాధలు చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చినాను, ఇక్కడ ఎందుకు వచ్చినానో నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్నే సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేస్తానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఇమాన్యుల్ అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసులో ఎప్పుడు ఉంటుంది, నేను విన్నర్ కాలేదని, ఇమాన్యుల్ విన్నర్ కాలేదని. తనుజ విషయంలో ఎవరు విన్నర్ అయితే బాగుంటున్నారు అండ్ కళ్యాణ్ విన్నింగ్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఆనందంగా ఉంది కళ్యాణ్ విన్నింగ్, కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయి ఉంటే చాలా బాగుంటాయి, ఈ సీజన్లో నేనే విన్ అయి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ ఈ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ, ట్రోఫీ కానీ, ఆ డబ్బు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాజ్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఇంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35+5 40 lakhs పోవడం కానీ, చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాజ్ ఆ అమౌంట్ ఎంత పెద్దదనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడిగారు. సంజన గారు, మీరు హౌస్లోకి మీ మీద నేమ్, అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా, మీరు ఎందుకు వచ్చారు?